పిక్సెల్ అంటే మనకు తెలిసినంత వరకు ఎంత ఎక్కువ మెగా పిక్సెల్స్ అయితే అంత బాగా ఫొటోస్ వస్తాయని, మంచి క్వాలిటీ ఉంటుందని. అయితే అసలు పిక్సెల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అసలు పిక్సెల్ ఎన్ని రకాల కలర్స్ కలిగి ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రతి మొబైల్ స్క్రీన్ కావచ్చు, లేక కంప్యూటర్, ల్యాప్టాప్ ఏ స్క్రీన్లోనైనా వందల్లో, వేలల్లో, కోట్లల్లో పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ అనేది కేవలం ఒక స్క్వేర్ బాక్స్లో నింపబడిన కలర్ లాంటిది. అది కేవలం ఒక కలర్తో మాత్రమే నింపబడి ఉంటుంది. మన డివైస్లో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు ఆ పిక్సెల్ అన్నిటిలో కలర్స్ ఫిల్ అయి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ పిక్సెల్ ఎలా పనిచేస్తుంది? ఒక బాక్స్ని తీసుకుందాం. దీంట్లో ఇలా మన డివైస్లో ఉండే ప్రతి పిక్సెల్ బాక్స్లోనూ 3 రంగులుంటాయి. అవి రెడ్, గ్రీన్, బ్లూ. ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది. ఇలా ప్రతి పిక్సెల్లోనూ కేవలం 3 కలర్స్ మాత్రమే ఉంటే మరి డిఫరెంట్ కలర్స్ ఫొటోస్ చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి అని. అది ఎలాగంటే, ఎగ్జాంపుల్ మనం పర్పుల్ కలర్ ఇమేజ్ చూస్తున్నాం అనుకుంటే పిక్సెల్లో ఉన్న గ్రీన్ కలర్ ఆఫ్ అయి కేవలం రెడ్ అండ్ బ్లూ మిక్స్ అయి పర్పుల్ కలర్లో కనిపిస్తాయి. ఇలా ఏ కలర్కి తగ్గ కాంబినేషన్ అయినా ఆటోమేటిక్గా సెట్ చేసుకుని మన కంటికి కనిపిస్తాయి. అందుకే ఈ పిక్సెల్ క్వాలిటీ పెరిగే కొద్దీ కలర్స్ అనేవి బ్లర్ అవ్వకుండా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కో పిక్సెల్ 1,67,77,216 రకాల కలర్స్ని మార్చుకోగలవు. ఇలా పిక్సెల్ రేంజ్ పెరిగే కొద్దీ మనకి పిక్చర్స్లో క్వాలిటీ పెరుగుతుందన్నమాట. ఇది పిక్సెల్ వెనుకున్న, మన ఫోటో వెనుకున్న రహస్యం.